హాయ్ అండి. ఎప్పుడైనా మటన్ కూర సింపుల్‌గా చేయాలంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. గ్రేవీ కూడా చిక్కగా ఉంటుందండి మనకు. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, షాజీరా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్ ఇవి పోపులో మంచిగా వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలండి. ఒక 7, 8 వరకు వేసుకోండి హాఫ్ కేజీ మటన్‌కి. వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేయించుకొని ఇదే పోపులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, అలాగే పుదీనా కూడా కొంచెం వేసి పోపంతా మంచిగా వేగిన తర్వాత మటన్ తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. మటన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, మనకు త్వరగా ఉడికిపోతుందండి. మటన్ వేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టండి. మూత తీసిన తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలిపేసి మరొక 3 నిమిషాల పాటు మూత పెట్టండి. మళ్ళీ మూత తీసిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మటన్ మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర చివర్లో వేసుకోండి.